హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎవ్రీడే విత్ మీ నవీన. సో ఈరోజు నా ఛానల్లో ఇలా ఉన్న నా బోరింగ్ హెయిర్ స్టైల్ని ఇలా ఎలా లేయర్స్గా మార్చానో ఈరోజు చూద్దాం. సో స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేసిక్గా మీకున్న వాట్ ఎవర్ హెయిర్ స్టైల్ మేబీ యూ హ్యావ్ టు గ్రూమ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ట్యాంగిల్స్ ఏమీ ఉండకూడదు. సో క్లీన్గా హెడ్ బాత్ చేసేసి డ్రై చేసుకొని ఎటువంటి ట్యాంగిల్స్ లేకుండా ఒక మంచి హెయిర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. కొంచెం టైట్గా ఉన్న హెయిర్ బ్యాండ్ అయితే మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూస్తే నాకున్న బేసిక్ యూ కట్ని ఈరోజు 3 స్టెప్ లేయర్ కట్గా నేను చేయబోతున్నాను. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఆన్ మై హెయిర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఈ స్టెప్లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఇందాక ట్యాంగిల్స్ లేకోకుండా మనం ఎలా అయితే వెనక్కి తీసుకున్నామో జస్ట్ టు మేక్ షూర్ వాట్ కైండ్ ఆఫ్ యూ కట్ యూ హ్యావ్ అండ్ వాట్ లెవెల్ యూ వాంట్ టు కట్ యువర్ హెయిర్. తర్వాత ఈ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మొత్తం అన్నీ మనము ముందరికి గ్రూమ్ చేసుకోవాలి. సో ఈ గ్రూమింగ్ ఎలా ఉండాలంటే బ్యాక్ టు ఫ్రంట్ ఎటువంటి లేయర్స్ ఎటువంటి హెయిర్ మిస్ అవ్వకోకుండా ముందర తీసుకొని అండ్ హెయిర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేటప్పుడు ఆ హెయిర్ బ్యాండ్ ఖచ్చితంగా మీ ఫోర్ హెడ్ స్టార్టింగ్ లైన్లో ఉండాలి. సో దాట్ ఆ హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ ఈక్వల్నెస్ ఉంటుంది. అలాగే ఎటువంటి షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. సో మేక్ ష్యూర్ మీరు బ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ లైన్ అట్ యువర్ ఫోర్ హెడ్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. సో నౌ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ టు కట్ ద హెయిర్. సో మీకు ఎంతైతే లెంత్ కావాలనుకుంటున్నారో అంత లెంత్ వరకు ఒక మంచి టైట్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే నేను చెప్పినట్లు ఫస్ట్ డిఐవై అండి ఇది. సో నా హెయిర్ మరి ఏదైనా టర్న్ అవుట్ అవుతుందని చెప్పేసి చాలా తక్కువ కట్ చేశాను. అండ్ నాకు చిన్న సిజర్ ఉందండి. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ వాట్ ఎవర్ థింగ్ ఐ హ్యావ్. ఇక్కడ చూస్తే బేసిక్గా నేను ఇలా కట్ చేశాను కదా, బట్ పార్లర్స్లో అండ్ ఫ్యూ ఆఫ్ ద వీడియోస్లో ఇలా క్రాస్ కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ టిప్ కట్ చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పారు. నేను ట్రై చేసి చూసాను, బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు అంతగా. సో ఈవెన్ దో లైక్ బ్యాండ్ తీసేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఇంకా కొన్ని అన్ఈవెన్గా కట్ అయినట్లుంది ఆ క్రాస్ కటింగ్ చేసినప్పుడు. సో అగైన్ నన్ను మళ్ళీ గ్రూమింగ్ చేసేసుకొని మళ్ళీ హెయిర్ అంతా ఒక చోటికి తెచ్చేసుకొని సో అన్ఈవెన్గా ఏదైతే ఉందో ఇలా ఫింగర్స్తోనే చెక్ చేసుకొని కట్ చేసుకున్నాను. So make sure that you are having equal same size hair. సో నౌ ఇప్పుడు తీద్దామండి. ఫస్ట్ లేయర్ ఎలా వచ్చిందో చూద్దాము. టంటడాయ్, చాలా బాగుంది కదా చూడడానికి. యా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ లేయర్ అండి. నేను చాలా తక్కువ కట్ చేయడం వల్ల మీకు లేయర్స్ అంతగా కనిపించకపోవచ్చు. బట్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్ విచ్ ఇస్ లైక్ సెకండ్ లేయర్ ఆఫ్ కటింగ్. సో ఈ కటింగ్లో నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఇయర్ టు ఇయర్ తీసుకోవాలండి. సో రెండు భాగాలుగా విభజించుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ బిఫోర్ ఇయర్ లైన్ అది వచ్చేసి లీవ్ చేసి మీరు ఒక బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. బట్ ఇఫ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ యూ దట్స్ నాట్ అ ప్రాబ్లం. సో నెక్స్ట్ ముందర పార్ట్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ తీసుకున్నది మంచిగా గ్రూమ్ చేసేసి అది కూడా ఫ్రంట్ హెడ్ లైన్ ఫస్ట్ హెడ్ లైన్ తీసేసుకొని హెయిర్ కట్ చేసేసుకోండి వాట్ ఎవర్ లెంత్ యూ వాంట్. బట్ చాలా లెంత్ ఎక్కువ కట్ చేస్తేనే మీకు ఆ లేయర్స్ కనిపిస్తుంది. బట్ నేను ఫస్ట్ టైం అవడం వల్ల అలా తక్కువ కట్ చేస్తానండి. సో హియర్ ఈజ్ మై సెకండ్ లేయర్. దయ్యంలాగా కనిపిస్తున్నాను కదా. సో యాక్చువల్గా చాలా తలనొప్పి ఇచ్చేస్తుందండి ఈ టైంకి. నాకు అలా చేసి ఇలా చేసి చాలా కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ టైం కదా ఎటువంటి ఇష్యూస్ కాకుండా చేయడానికి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ ద సెకండ్ లేయర్ హెయిర్ కట్. సో మేక్ ష్యూర్ లైక్ ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కొంచెం తక్కువ హెయిర్ కట్ చేసుకోండి, ఎల్స్ యు ఆర్ గుడ్ టు గో విత్ లాంగ్ layers. And coming to the last step which is like third layer we are going to cut. సో థర్డ్ లేయర్ కోసం ఇందాక నేను ఇయర్ లైన్ బ్యాక్ సైడ్ నుంచి చెప్పాను కదా, ఇప్పుడు ఫోర్ హెడ్ అండ్ ఇయర్ లైన్ మిడిల్ నుంచి ఈ సెక్షన్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ యూ సీ ద టెక్నిక్ ఒక సైడ్గా రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఒక సైడ్గా లాగేసి వాట్ ఎవర్ ద బిగ్ పార్ట్ దట్ యు ఆర్ గెటింగ్ లాస్ట్లో ఏదైతే వస్తుందో అది మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు నేను చేస్తున్నది రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కట్ చేస్తున్నాను. సో అలా మీరు రైట్ హ్యాండ్ కట్ చేయాలి, అలానే లెఫ్ట్ హ్యాండ్ కూడా కట్ చేయాలి. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ద థర్డ్ లేయర్. సో నౌ ఇట్ ఇస్ చూసారుగా ఎలా టర్న్ అవుట్ అయిందో. సో నా నెక్స్ట్ వీడియో ఇలా ఉన్న హెయిర్ని, నాది చాలా డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ అండి. సో దీన్ని బ్లో డ్రై చేసి ఎలా సెట్ చేద్దామో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. యువర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీన్స్ a lot for me.